A very good morning to all of you, my dear students. So finally we reached to the last part of the video for the chapter of coordination compounds. This is going to be the last video of the whole chapter. We are going to complete the chapter today. Okay, so in this video we are going to cover with the remaining part of the exercise questions, that is from 5.21 to 31. Yes. I just remembered up to where I have completed. I just forgot. Okay, so whatever it may be, 10 questions are remaining, and now we are going to deal with the 10 questions. And here also I am going to repeat the same thing, that whatever the questions which are repeated, I am not going to repeat them. Okay, I think you understood my point. Whatever are the questions which already have been dealt in previous videos, with answers and with diagrams, whatever the questions which were repeated, that I am not going to explain here. You need to refer to that videos for the answers. Okay, so let us begin with the question number 5.21. Okay, so question number 21 chudandi, FeCN6 CN6 4 minus and FeH2O 6 times 2 plus are different colors in dilute solutions. Why? సో ఈ రెండింటికి డిఫరెంట్ కలర్స్ ఉంటాయంట, అది ఎందువల్ల అని అడుగుతున్నాడు. సో జనరలీ occurrence of color is based on what? Number of unpaired electrons. If number of unpaired electrons are more, like if unpaired electrons are present, the particular substance can undergo DD transitions and hence the particular substance can be colored. But if there are no unpaired electrons, suppose, ఓకేనా, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అసలు లేవు అనుకోండి, దెన్ వాట్ విల్ హ్యాపెన్? దెర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ డీడీ ట్రాన్సిషన్స్, ఎక్సైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ నాట్ హ్యాపెన్. సో వాట్ విల్ హ్యాపెన్? ద సబ్స్టెన్స్ రిమైన్ టు బి కలర్లెస్. ఓకే, సో ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, ఈ రెండిట్లలో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేదా అది ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. ఓకే, దట్ టు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద పర్టికులర్ లిగాండ్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దట్. ఓకే, సో ఫస్ట్ మనం FeCN6 4 మైనస్ని అబ్జర్వ్ చేద్దాం. ఆక్సిడేషన్ నెంబర్ లెట్ ఇట్ బి ఎక్స్. సిఎన్కి ఛార్జ్ వచ్చేసి -1, సో ఓవరాల్ ఛార్జ్ -4 ఇచ్చారు. సో ఐరన్కి ఆక్సిడేషన్ నెంబర్ ఎక్స్ అనుకుంటే 1 × x + 6 × -1 ఈజ్ ఈక్వల్స్ టు -4. సో x - 6 ఈజ్ ఈక్వల్స్ టు -4. x ఈజ్ ఈక్వల్స్ టు ఈ -6 అవతల వైపు వెళ్తే +6 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. X2 అంటే ఏంటి? అయోన్ ఏంటి? Fe2+ అనమాట. సో Fe2+కి కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది? ఆర్గాన్ 4s0 3d6. యాక్చువల్గా ఐరన్కి ఆర్గాన్ 4s2 3d6 కదా, ఆ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయాయి. సో అవి ఎక్కడి నుంచి లాస్ అవుతాయి? 4sలోంచి లాస్ అవుతాయి. సో 4s0 3d6. ఇప్పుడు ఈ 3d6 కాన్ఫిగరేషన్ని మనం ఇలా మెన్షన్ చేసుకుంటాం. సో ఇప్పుడు మీకు యు ఆర్ ఫైండింగ్ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, బట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద పర్టికులర్ లిగాండ్. ఇక్కడ లిగాండ్ ఏంటి? సయనైడ్. Cn ఈజ్ అ లిగాండ్. Cn ఈజ్ అ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్, అవునా కదా? ఓకేనా, Cn ఈజ్ అ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్. సో వాట్ విల్ హ్యాపెన్? ఇట్ విల్ అండర్గో పెయిరింగ్ అనమాట. స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్ విల్ అండర్గో పెయిరింగ్. సో పెయిరింగ్ అయిపోయినప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ పెయిరప్ అయిపోయి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అసలు ఉండవు అనమాట. ఓకేనా, సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అన్నీ పెయిరప్ అయిపోతాయి, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అసలు ఉండవు. సో ద పర్టికులర్ సబ్స్టెన్స్ బికమ్స్ వాట్? కలర్లెస్. చూడండి, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ Cn ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ రెండు ప్లేసెస్ వేకెంట్ అయిపోతాయి. సో ఇక్కడ ఇవన్నీ 6 ఎలక్ట్రాన్స్ పెయిరప్ అయిపోయిన తర్వాత ద కాన్ఫిగరేషన్ లుక్స్ లైక్ దిస్. ఓకేనా, సో D2sp3 హైబ్రిడైజేషన్ అవుతుంది. కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంది కాబట్టి ఆక్టోహైడ్రల్ షేప్, అండ్ నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అంటే ఫస్ట్ సబ్స్టెన్స్ కలర్లెస్ అని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు మనం సెకండ్ సబ్స్టెన్స్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఐఎమ్ గోయింగ్ టు రబ్ దిస్ సైడ్ అండ్ ఐల్ రైట్ దిస్ సైడ్. ఓకే, సో లెట్ us అబ్జర్వ్ సెకండ్ క్వశ్చన్ నౌ, సెకండ్ కాంప్లెక్స్. ఓకే, నెక్స్ట్ FeH2O 6 times 2+. ఇక్కడ రాసాను చూడండి. సో ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి లెట్ ఇట్ బి ఎక్స్. వాటర్ న్యూట్రల్ లిగెండ్ కాబట్టి 0 వేసుకుంటాం. పైన ఛార్జ్ 2+ ఉంది. సో ఎక్స్ మనకి 2 వస్తుంది అనమాట, అంటే Fe2+ అయాన్. Fe2+ అయాన్ అంటే కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఐరన్కి ఆర్గాన్ 4s2 3d6 ఉంటుంది, బట్ 2+ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ట్. సో 4s0 3d6. ఓకేనా, సో 3d6 కాన్ఫిగరేషన్ ఇలా ఉంటుంది. 4s ఎంటీ ఉంటుంది, 4p కూడా ఎంటీ ఉంటుంది. అయితే వాటర్ ఈజ్ అ వీక్ ఫీల్డ్ లిగాండ్ కదా, సో పేరింగ్ డస్ నాట్ అక్కర్.
వాటర్ వీక్ ఫీల్డ్ లిగాండ్ అవ్వడం వల్ల పెయిరింగ్ అవ్వదు అనమాట. సో పెయిరింగ్ అవ్వకపోతే ఆ 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. సో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి అంటే ఇట్ విల్ బి కలర్డ్ అనమాట. ఓకే, సో ప్రీవియస్ కేసులో ఇట్ ఈస్ కలర్లెస్ అని వచ్చింది, ఎందుకంటే సిఎన్ ఈజ్ అ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్, అన్నీ పెయిరప్ అయిపోతాయి కాబట్టి. కానీ ఇక్కడ వాటర్ వీక్ ఫీల్డ్ లిగాండ్ అవ్వడం వల్ల పెయిరింగ్ అనేది జరగకపోవడం వల్ల అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ విల్ బి యాజ్ ఇట్ ఈస్. సో ప్రెజెన్స్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ లీడ్స్ టు DD ట్రాన్సిషన్స్. ఓకేనా, సో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ విల్ అండర్గో DD ట్రాన్సిషన్స్ and hence the object is the complex is colored. Unpaired electrons undergo DD transitions. Okay na, ఇది main important point anamata. So that's why this complex is colored, whereas here DD transitions are not possible. That's why it is colorless. Okay na, DD transitions are not possible. That's why it is colorless. Okay, so this is the first question. Please note down. So question number 22 చూడండి. Discuss the nature of bonding in metal carbonyls. సో మెటల్ కార్బోనిల్స్లో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి, దట్ ఈస్ కాల్డ్ అ సినర్జిక్ ఎఫెక్ట్. అదంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇన్ మెటల్ కార్బోనిల్స్ ద మెటల్ కార్బన్ కంటైన్స్ బోత్ సిగ్మా బాండ్ అండ్ పై బాండ్. ఇక్కడ డయాగ్రామ్ కూడా డ్రా చేస్తాం చూడండి. ఇది సెంట్రల్ మెటల్ ఆటమ్, ఇదేమో CO బాండ్. ఓకేనా, CO బాండ్. సో దానికి ఉన్న లోబ్స్ని మనం ఇలా రిప్రజెంట్ చేసామన్నమాట. ఓకే, ది కంటైన్స్ మెటల్ కార్బన్ కంటైన్స్ బోత్ సిగ్మా బాండ్ and pi bond characters. Okay, sigma bond. A sigma bond is formed when a lone pair of electrons are donated to the empty orbital of metal by carbonyl carbon. Carbonyl carbon ఈ ఎంటీ ఆర్బిటాల్ మెటల్ యొక్క ఎంటీ ఆర్బిటాల్కి ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. ఓకేనా, CO అనేది లిగాండ్ కదా. సో లిగాండ్ పని ఏంటి? ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడం. డొనేట్ చేసిన తర్వాత కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ చేసుకుంటాయి. సో ఇక్కడ లిగాండ్ ఏమో CO, సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏమో M. సో CO ఈజ్ డొనేటింగ్ వన్ lone pair of electrons to central metal atom so that here one sigma bond is formed. ఓకేనా, సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అయిందో ఫస్ట్ రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు పై బాండ్. పై బాండ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఎ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ డొనేటెడ్ టు ద ఎంటీ యాంటీ బాండింగ్ పై స్టార్ ఆర్బిటాల్ బై ద ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ ఆఫ్ మెటల్. ఓకే, చూడండి ఇక్కడ డి ఆర్బిటాల్ ఆఫ్ మెటల్ ఫిల్ అయిపోయి ఉంది. సో ఈ ఫిల్ అయిపోయినప్పుడు అదేం చేస్తుంది, ఇక్కడున్న ఎంటీ పై స్టార్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్లోకి ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని పంపిస్తుంది. అంటే పంపించడం అంటే కంప్లీట్గా పంపించేయదు, బట్ అక్కడ వేకెంట్ ఆర్బిటాల్ అవైలబిలిటీ ఉంది కాబట్టి అక్కడికి ఈ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అడ్జస్ట్ చేస్తుంది అనమాట. సో అలా అడ్జస్ట్ చేసినప్పుడు దే ఫార్మ్స్ అ పై బాండ్. ఓకేనా, సో పై బాండ్. సో ఆ పై బాండ్ సిగ్మా బాండ్ రెండు ఉండడం వల్ల దిస్ స్ట్రెంగ్థెన్స్ ద మెటల్ లిగాండ్ బాండ్. ఈ మెటల్కి ఈ లిగాండ్కి మధ్యలో బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. అండ్ దాట్ స్ట్రెంగ్థెన్స్ ద బాండ్. దట్ ఈస్ వై దిస్ CO బాండ్స్ ఆర్ మోర్ స్ట్రాంగర్. అంటే కార్బోనిల్ కాంపౌండ్స్ ఎక్కడున్నా కానీ మెటల్కి లిగాండ్కి మధ్యలో ఈ సిగ్మా పై బాండ్స్ అనేవి రెండు ఫామ్ అవ్వడం వల్ల ఓకే దిస్ ఎఫెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, సినర్జిక్ ఎఫెక్ట్. ఓకే, సో రెండు ఫామ్ అవ్వడం వల్ల బాండ్ స్టెబిలిటీ చాలా పెరుగుతుంది, స్ట్రెంగ్తన్ అవుతుంది. సో అలా స్ట్రెంగ్తన్ అయ్యేటప్పుడు ఆ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ని ఏమంటాము, సినర్జిక్ ఎఫెక్ట్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ద బాండింగ్ ఇన్ మెటల్ కార్బోనిల్స్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. గివ్ ద ఆక్సిడేషన్ స్టేట్, d orbital ఆక్యుపేషన్ అండ్ కోఆర్డినేషన్ నంబర్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ అయాన్ ఇన్ ద ఫాలోయింగ్ కాంప్లెక్సెస్. ఓకేనా, 3 ఫైండ్ చేయమని అడుగుతున్నాడు. ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ చేయాలి, ఇంకా డి ఆర్బిటాల్ ఆక్యుపేషన్ అండ్ కోఆర్డినేషన్ నంబర్, ఈ మూడిటిని ఫైండ్ చేయాలి మనం ఒక్కొక్క కాంప్లెక్స్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి K3 CO2O4 టేకెన్ థ్రైస్ అని ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్. హియర్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఇస్ కోబాల్ట్. ఆక్సిడేషన్ నెంబర్ X అనుకుందాం. C2O4కి ఛార్జ్ -2 ఉంటుంది, పొటాషియంకి ఛార్జ్ +1 ఉంటుంది. సో 1 into 3 ఓకేనా, సారీ 3 into +1 అని రాసుకుందాం. 3 పొటాషియమ్స్, ఛార్జ్ 1, 3 into +1 plus 1 into X plus 3 into -2 is equal to 0. So
సో 3 + x - 6 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు +3 వచ్చింది మనకి. దేర్ఫోర్ ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ కోబాల్ట్ ఇన్ ద గివెన్ కాంప్లెక్స్ ఈజ్ వాట్ +3. ఓకే, సో ఆక్సిడేషన్ నెంబర్ ఫస్ట్ వన్ చేయమన్నాడు. నెక్స్ట్ ఏంటి డి ఆర్బిటాల్ ఆక్యుపేషన్. ఓకే, డి ఆర్బిటాల్ ఆక్యుపేషన్ రాసుకునే కన్నా ముందు మనం కోఆర్డినేషన్ నెంబర్ రాసేసుకుందాం. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి, హౌ మెనీ నెంబర్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై లిగాండ్స్ విత్ సెంట్రల్ మెటల్ ఆటమ్. ఇక్కడ ఎన్ని లిగాండ్స్ ఉన్నాయి, C2O4 అనేది బైడెండేట్ లిగాండ్. బైడెండేట్ లిగాండ్స్ 3 ఉన్నాయి అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6. ఓకేనా, హియర్ కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 6. హియర్ C2O4 ఈజ్ అ బైడెండేట్ లిగాండ్. C2O4 అంటే ఏంటి, ఆక్సలేటివ్ bidentate ligand. ఓకేనా, ఇట్స్ అ bidentate ligand. Therefore coordination number is equal to 6. ఓకేనా, bidentate కాబట్టి మూడు C2O4లు ఉన్నాయి కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ 6 అవుతుంది. కోఆర్డినేషన్ నెంబర్ 6 అంటే ఆక్టాహెడ్రల్ జియోమెట్రీ ఉంటుంది, అది మీకు అందరికీ తెలిసిందే. నౌ హీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ద డి ఆర్బిటాల్ ఆక్యుపేషన్. ఓకేనా, నెక్స్ట్ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, డి ఆర్బిటాల్ ఆక్యుపేషన్, డి ఆర్బిటాల్ అరేంజ్మెంట్ ఏదైనా అనొచ్చు మనం. ఓకేనా, డి ఆర్బిటాల్ అరేంజ్మెంట్ ఎలాగుంటుందో రాయాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ కాన్ఫిగరేషన్ వస్తుందో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. CO+3 అంటున్నాడు. సిఓకి ఐరన్ తర్వాత కోబాల్ట్ అంతే కదా, అంటే 27 అంటే ఆర్గాన్ 4s2 ఆర్గాన్ 4s2 ఇది నార్మల్గా కాన్ఫిగరేషన్. ఇక్కడ మనకి ఛార్జ్ ఏమో 3+ వచ్చింది ఆర్ +3 వచ్చింది, అంటే CO+3 అంటే అక్కడ మీకు 3 electrons ఆర్ లాస్ట్. ఆ 3 electrons 2 electrons లాస్ట్ ఫ్రమ్ 4s, 1 electron లాస్ట్ ఫ్రమ్ 3d. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది కాన్ఫిగరేషన్, ఆర్గాన్ 4s 0 3d 6 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి 3d 6కి డి ఆర్బిటాల్ అరేంజ్మెంట్ రాయాలన్నమాట. ఓకేనా, 3d 6కి డి ఆర్బిటాల్ అరేంజ్మెంట్ రాయాలి. ఓకే, సో జనరల్గా 3d 6 డి ఆర్బిటాల్ అరేంజ్మెంట్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ మనకి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లిగాండ్స్. ఓకేనా, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లిగాండ్స్ ద డి ఆర్బిటాల్స్ విల్ స్ప్లిట్ ఇంటూ 2 types కదా. ఓకేనా, ద డి ఆర్బిటాల్స్ విల్ స్ప్లిట్ ఇంటూ 2 types. ఓకేనా, సో ఆ 2 types ఏంటి, ఈజీ సెట్, T2G సెట్ అంతే కదా. దే స్ప్లిట్ ఇంటూ 2 types, ఈజీ సెట్ అండ్ T2G set. Okay, now in presence of C2O4 which acts as strong field ligand. Okay, the 5 d orbitals will split into what, d orbitals split into 2 sets. What are those 2 sets, EG set, T2G సెట్. ఓకేనా, ఓకే, మనకి ఉన్న 5d ఆర్బిటాల్స్, ఈ 5d ఆర్బిటాల్స్ 2 సెట్స్ కింద స్ప్లిట్ అవుతాయి, T2G అండ్ EG. ఓకే, T2Gలో 3d ఆర్బిటాల్స్ ఉంటాయి, EGలో 2d ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా స్ప్లిట్ అవుతాయి. సో ఇది C2O4 స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ కాబట్టి మనకి D6 కాన్ఫిగరేషన్లో ఫస్ట్ 1 2 3 వరకు ఓకే, నో ప్రాబ్లం. కానీ మనం పేరింగ్ అవుతుందా అవుతా ఇది చెక్ చేసుకోవడానికి ఫస్ట్ లిగాండ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ చెక్ చేయాలి. C2O4 స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్. స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ అంటే పేరింగ్ అక్కర్స్. ఓకేనా, SFL, C2O4 ఈజ్ SFL అంటే పేరింగ్ అక్కర్స్. ఓకేనా, పేరింగ్ అవుతుంది కాబట్టి మిగిలిన 3 electrons కూడా T2Gలోకే వెళ్తాయి. 4th 5th 6th అంటే అప్పుడు కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, T2G 6 EG 0 అవుతుంది. ఓకేనా, సో డి ఆర్బిటాల్ ఆక్యుపేషన్ ఏం జరుగుతుంది, T2Gలో 6 electrons, EGలో 0 electrons. ఓకేనా, సో అలాగా డి ఆర్బిటాల్ ఆక్యుపేషన్ జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది 3 ఫైండ్ చేయమన్నాడు మనకి. ఫస్ట్ వన్ ఈజ్ ఆక్సిడేషన్ నెంబర్ విచ్ వీ గాట్ ఇట్ యాజ్ +3. సెకండ్ వన్ ఈజ్ కోఆర్డినేషన్ నెంబర్, బైడెండేట్ లిగాండ్లు 3 ఉన్నాయి కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 6. అండ్ డి ఆర్బిటాల్ అరేంజ్మెంట్ ఎలా జరుగుతుంది అన్నది మీరు ఛార్జ్ని బట్టి 3Dలో ఉండే ఎలక్ట్రాన్స్ అరేంజ్మెంట్ని బట్టి ఇంకా
ఫీల్డ్ స్ట్రెంగ్త్, లిగాండ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని బట్టి కూడా ఒక్కొక్కసారి పెయిరింగ్ జరుగుతుంది, ఒక్కొక్కసారి పెయిరింగ్ జరగదు. ఓకేనా, అవసరం లేకపోతే కూడా పెయిరింగ్ జరగదు, అది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ అయినా కూడా. ఓకే, సో ఇక్కడ C2O4 స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ కాబట్టి ఈ T2Gలోకి ఆల్ 6 ఎలక్ట్రాన్స్ ఎంటర్ అయిపోతాయి అనమాట. ఈజీ సెట్ అనేది ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ ఏం చేస్తుంది, లార్జ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఇస్తుంది. ఓకేనా, సో అంత ఎనర్జీని క్రాస్ చేసుకుని ఈజీలోకి వెళ్ళే అంత ఎనర్జీ వాటికి సరిపోతుంది అనమాట. కాబట్టి అవి T2Gలోనే పెయిరప్ అయిపోతాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. నౌ లెట్ us go for the second question. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సిస్ CrCl2 En taken twice Cl. సో దీంట్లో కూడా మనం 3 థింగ్స్ ఫైండ్ చేయాలి. ఏంటది, ఫస్ట్దేమో ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ చేయాలి, నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్ ఫైండ్ చేయాలి, ఫైనల్లీ d orbital అరేంజ్మెంట్ ఫైండ్ చేయాలి. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ ఆక్సిడేషన్ నెంబర్. లెట్ x బి ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ క్రోమియం. క్లోరిన్కి ఛార్జ్ -1 ఉంటుంది. ఎథిలిన్ డయామైన్ En అనేది బైడెండెడ్ లిగాండ్ బట్ విత్ ఇట్ ఈస్ అ న్యూట్రల్ లిగాండ్, సో ఛార్జ్ ఇస్ 0. క్లోరిన్కి -1. ఓకే, సో ఇది నౌ విల్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో 1 into x plus 2 into -1 plus 2 into 0 plus 1 into -1 is equal to 0. సో x minus 2 plus 0 minus 1 is equals to 0. x minus 3 is equals to 0 అంటే x is equal to 3 వచ్చింది. ఓకే, సో ఇది ఆక్సిడేషన్ నంబర్. therefore ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ క్రోమియం ఈజ్ ఈక్వల్ టు +3. నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్ ఎంతో చూడండి. ఇక్కడ క్లోరిన్లు 2 ఉన్నాయి, 2 లిగాండ్స్. En బైడెండెడ్ లిగాండ్ కాబట్టి అలాంటివి 2 ఉన్నాయి కాబట్టి యూ విల్ హ్యావ్ వాట్ 4. ఓకేనా, అంటే టోటల్గా కోఆర్డినేషన్ నెంబర్ 6. కోఆర్డినేషన్ నెంబర్ 6. ఓకేనా, సో CrCl2 En taken twice Clకి కోఆర్డినేషన్ నెంబర్ 6. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ d orbital అరేంజ్మెంట్. d orbital అరేంజ్మెంట్ ఫైండ్ చేయాలి. ఓకేనా, d orbital ఆక్యుపేషన్. సో ఇది ఎలా ఫైండ్ చేయాలి, మనకి ఆక్సిడేషన్ నెంబర్ 3 వచ్చింది అంటే Cr+3 అనమాట. Cr+3 అంటే యాక్చువల్గా Cr అంటే ఆర్గాన్ 4s1 3d5 కదా, క్రోమియం అటామిక్ నెంబర్ 24 కదా, సో ఆర్గాన్ 4s1 3d5. సో ఇప్పుడు +3 అంటే 1 ఎలక్ట్రాన్ లాస్ట్ ఫ్రమ్ 4s అండ్ 2 ఎలక్ట్రాన్స్ లాస్ట్ ఫ్రమ్ 3d. సో అప్పుడు Cr+3కి ఆర్గాన్ 4s0 3d3 అవుతుంది. అంటే 3d3 d3 కాన్ఫిగరేషన్ చూసుకోవాలి సింపుల్గా. ఓకేనా, d3 కాన్ఫిగరేషన్. సో ఇక్కడ ఎటువంటి పెయిరింగ్కి అసలు ఛాన్సే లేదు, హ్యాపీ 3d3. ఓకేనా, సో ఇప్పుడు d orbital స్ప్లిటింగ్ ఇలా జరిగినప్పుడు, ఓకేనా, d orbital స్ప్లిటింగ్ ఇలా జరిగినప్పుడు T2G EG. ఓకే, T2Gలో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, ఈజీలో 2 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే, సో ఈజీ ఈ 3 సింగిల్ ఎలక్ట్రాన్స్ T2Gలోకి ఫస్ట్ ఎంటర్ అయిపోతాయి. ఓకేనా, ఇక్కడ పెయిరింగ్కి అసలు ఛాన్సే లేదు అనమాట. సో మనకి ప్రాబ్లం ఏం లేదు, ఈజీలో ఎన్ని ఎంటర్ అవుతాయి, T2Gలో ఎన్ని ఎంటర్ అవుతాయి, ఇలాంటి లిగాండ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ చెక్ చేసుకోవాల్సిన అవసరము అదేం లేదు ఇక్కడ. దేర్ఫోర్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, T2Gలో 3 ఎలక్ట్రాన్స్, ఈజీలో 0 ఎలక్ట్రాన్స్. సో ఇదే d orbital అరేంజ్మెంట్ అనమాట. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ విల్ గో ఫర్ థర్డ్ వన్. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి NH4 taken twice COF4. సో ఇందులో ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ కోబాల్ట్ x అనుకుందాం. ఫ్లోరిన్కి ఛార్జ్ -1, NH4 ప్లస్ అయోన్ అంటే +1 ఛార్జ్. సో 2 into +1 plus 1 into x plus 4 into -1 is equal to 0. So 2 plus x minus 4 is equals to 0. So x minus 2 is equals to 0. అంటే x is equals to 2 అవుతుంది అన్నమాట. ఓకే, సో సెంట్రల్ మెటల్ ఆటమ్ కోబాల్ట్కి ఛార్జ్ ఆక్సిడేషన్ నెంబర్, దేర్ఫోర్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ కోబాల్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ +2 అంటే CO+2 అనమాట. ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ కోఆర్డినేషన్ నెంబర్ 4A, కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 4. ఓకేనా, కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడు కూడా కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్నప్పుడు T2Gకి ఎంత ఉంటుంది, ఈజీ పైన ఉంటుంది, అంతేనా. కానీ కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నప్పుడు మాత్రం ఈజీ ఫస్ట్ వస్తుంది, తర్వాత T2G వస్తుంది.
ఓకేనా ప్లీజ్ చెక్ కేర్ఫుల్లీ. ఈజీ ఫస్ట్ వస్తుంది, టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్ ఉంటుంది కదా, సో ఈజీ కిందకు వస్తుంది, T2G పైకి వెళ్తుంది అనమాట. ఓకే, ఆక్టాహెడ్రల్ అరేంజ్మెంట్ అయితేనే T2G కిందకు వస్తుంది, ఈజీ పైకి వెళ్తుంది. ఓకే, సో ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో CO2+కి ఇప్పుడు అరేంజ్మెంట్ చూద్దాం. యాక్చువల్గా CO అంటే ఐరన్ తర్వాత కోబాల్ట్ అంటే 27, అంటే ఆర్గాన్ 4s2 3d7, 2 ఎలక్ట్రాన్స్ లాస్ట్ కాబట్టి ఆర్గాన్ 4s0 3d7. ఓకే, సో ఈ 3Dలో 7 ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు స్ప్లిట్టింగ్ జరిగినప్పుడు ఇట్స్ అ టెట్రాహెడ్రల్ జియోమెట్రీ. హియర్ కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 4 అంటే టెట్రాహెడ్రల్ ఆర్ స్క్వేర్ ప్లేనార్ జియోమెట్రీ. ఏదైనా కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 4. ఓకేనా, టెట్రాహెడ్రల్ అంటే sp3 హైబ్రిడైజేషన్ వస్తుంది మీకు, టెట్రాహెడ్రల్ ఆర్ స్క్వేర్ ప్లేనార్ జియోమెట్రీ. ఆ జియోమెట్రీని మనం చెక్ చేసుకుంటే ఇక్కడ ఫ్లోరిన్ అన్పేర్డ్ అవ్వదు కాబట్టి sp3 అవుతుంది, టెట్రాహెడ్రలే అవుతుంది. ఓకేనా, ఫ్లోరిన్ పేరింగ్ అవ్వదు కదా, ఈ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ యాజిటీస్గా ఉంటాయి, ఫ్లోరిన్ వీక్ ఫీల్డ్ లిగెండ్. ఓకే, సో అది కూడా చెక్ చేసుకోవాలి. ఫర్ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్స్ ద స్ప్లిట్టింగ్ ఈజ్ లైక్ EG ఈజ్ డౌన్, T2G ఈజ్ అప్. ఓకేనా, అంటే EG 2 ఆర్బిటాల్స్ కింద ఉంటాయి, T2G 3 ఆర్బిటాల్స్ పైన ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ 7 ఎలక్ట్రాన్స్ అరేంజ్మెంట్ మనం చూడాలి. ఎలాగా 1 2 3 4 5 6 7 అంతే కదా. ఓకే, ఎక్కడ ఫ్లోరిన్ కూడా మీకు వీక్ ఫీల్డ్ లిగెండ్ పేరింగ్ అనేది జరగదు. ఓకేనా, పేరింగ్ అనేది జరగదు కాబట్టి సో ఫస్ట్ ఎంట్రీ అయితే 1 2 ఓకే 3 4 5 6 7 ఎలాగైనా ఒకటే అవుతుంది. సో మనకి T2Gలో 3 ఎలక్ట్రాన్స్, EGలో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్ యూ విల్ హ్యావ్ d orbital occupation will be like this. Okay, so please note down. So question number 24 చూడండి. Write down the IUPAC name for each of the following complexes and indicate the oxidation state, electronic configuration and coordination number, and also give the stereochemistry and magnetic moment of the complex. ఓకే, సో ఇది క్వశ్చన్. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఇచ్చారు, CrH2O taken twice, C2O4 taken twice, 3H2O. ఓకే, సో దీనికి మనం ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఏం చేద్దాం, ఆక్సిడేషన్ స్టేట్. లెట్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ క్రోమియం బి X. వాటర్ న్యూట్రల్ లిగెండ్ కాబట్టి ఛార్జ్ 0 ఉంటుంది. C2O4కి ఛార్జ్ -2, వాటర్ న్యూట్రల్ లిగెండ్ కాబట్టి ఇక్కడ కూడా 0. పొటాషియం ఛార్జ్ +1 ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ మనం యాడ్ చేసుకుందాం. సో 1 × +1 + 1 × X + 2 × 0 + 2 × -2 + 3 × 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో 1 + X + 0 - 4 + 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో మనకి X ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో లెట్ us యాడ్ అండ్ చెక్. ఓకేనా, యాడ్ చేసుకొని చెక్ చేసుకుందాం. సో X ఎంత వస్తుంది మనకి, ఓకే ఒకసారి మళ్ళీ రీచెక్ చేస్తున్నాను ఎందుకైనా మంచిది. 1 × 1 + 1 × X + 2 × 0. ఓకే, సో 1 + X + 0 - 4. సో ఇక్కడ ఏంటి 0 వస్తుందా, X 1 × 1 + 1 × X + 2 × 0 + 2 × -2 + 3 × 0. 3 × 0 నేను 3 వేసానా ఇక్కడ, అందుకే 3 × 0 ఈజ్ 3, 3 × 0 ఈజ్ 0 యాక్చువల్లీ. ఓకే, సో ఇక్కడ 1 - 4, 1 - 4 అంటే -3, అంటే X -3
ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది మనకి. ఓకేనా. సో క్రోమియంకి +3 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. ఓకేనా. దేర్ఫోర్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం ఎంత అవుతుంది? +3. ఓకేనా. క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ +3. ఓకే. దెన్ నెక్స్ట్ వాడు ఏం ఫైండ్ చేయమన్నాడు? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫైండ్ చేయమన్నాడు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే డి ఆర్బిటల్ అరేంజ్మెంటే. ఓకేనా. సో అది కూడా ఫైండ్ చేయాలి, ఇందాక చేసినట్టే T2G EG సెట్. ఓకే. సో అదే మనం చేసుకోవాలన్నమాట. సో Cr+3కి దానికన్నా ముందు మనం కోఆర్డినేషన్ నెంబర్ రాసేసుకోవచ్చు కదా. వాటర్ 2 ఉన్నాయి, ఇది బైండింగ్ లిగాండ్లు 2 ఉన్నాయి, అంటే టోటల్గా 4 + 2 6. సో కోఆర్డినేషన్ నెంబర్ 6 అవుతుంది. కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 6. ఓకే. సో నెక్స్ట్ ఏం ఫైండ్ చేయమంటున్నాడు? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే డి ఆర్బిటల్ అరేంజ్మెంటే. ఓకే. సో ఇప్పుడు Cr+3 అంటున్నాడు. యాక్చువల్గా Cr అంటే ఆర్గాన్ 4s1 3d5 కదా. Cr+3 వచ్చినప్పుడు 3 electrons ఆర్ లాస్ట్, అంటే 1 electron లాస్ట్ ఫ్రమ్ 4s, 2 electrons లాస్ట్ ఫ్రమ్ 3d. సో ఇట్ విల్ బికమ్ వాట్? ఆర్గాన్ 4s0 3d3 అవుతుంది. ఓకే. ఇందాక చూసినట్టే సేమ్. సో ఇప్పుడు డి ఆర్బిటల్ అరేంజ్మెంట్. ఓకేనా. ఇది ఆక్టాహెడ్రల్ అరేంజ్మెంటే ఉంటుంది. కోఆర్డినేషన్ నెంబర్ 6 వచ్చింది కాబట్టి T2G కింద ఉంటుంది, EG పైన ఉంటుంది. ఓకేనా. T2G కిందన EG ఉన్నది పైన ఉంటాయి. సో D3 అరేంజ్మెంట్ కదా. సో D3 అరేంజ్మెంట్ అంటే ఏగోలా ఉండదు, అసలు పేరింగ్ ఇంకా ఛాన్సే లేదు. కాబట్టి ఆ 3 ఎలక్ట్రాన్స్ T2Gలోకి వెళ్తాయి, ఈజీలో 0 ఎలక్ట్రాన్స్. ఓకే. సో ఇదన్నమాట. అండ్ హీ ఈజ్ ఆస్కింగ్ టు ఆల్సో గివ్ ద స్టీరియో కెమిస్ట్రీ అండ్ మ్యాగ్నెటిక్ మూమెంట్. సో ఇప్పుడు డి ఆర్బిటాల్స్లో మనకి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 3 ఉన్నాయి. ఓకేనా. సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 3 అయినప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా ఏంటి? మ్యాగ్నెటిక్ మూమెంట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, మ్యాగ్నెటిక్ మూమెంట్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు √n × n+2 బోర్స్ మ్యాగ్నెటాన్స్. ఓకే. సో ఇక్కడ n ఏమో 3 అనమాట. సో మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3 × 3 + 2 అంటే √3 × 5 √15 బోర్స్ మ్యాగ్నెటాన్స్. ఓకే. సో ఇది నెక్స్ట్ స్టీరియో కెమిస్ట్రీ కూడా అడుగుతున్నాడు, అంటే జామెట్రీ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రక్చర్ వేసుకున్నారనుకోండి, అది ఆప్టికల్లో సిస్ట్రాన్స్ 2 వస్తాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఓకే. సో స్టీరియో కెమిస్ట్రీ లెటస్ చెక్. ఓకేనా. సిస్ట్రాన్స్ జామెట్రికల్ ఆప్టికల్ 2 చెక్ చేయాలి. ఓకేనా. నౌ వీ హ్యావ్ టు చెక్ స్టీరియో కెమిస్ట్రీ. ఓకేనా. స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ ద గివెన్ కాంప్లెక్స్ ఏంటది? సో ఇటు పక్క రాసేసి చేసుకుందాం. చూడండి, మనం స్టీరియో కెమిస్ట్రీ అంటే స్ట్రక్చర్స్ వేసుకోవాలన్నమాట. సో ఐఎమ్ గోయింగ్ టు రబ్ దిస్ క్వశ్చన్ అండ్ విల్ డ్రా దిస్ సైడ్. ఓకే. సో అబ్జర్వ్ చేయండి. స్టీరియో కెమిస్ట్రీ ఫస్ట్ మనం సిస్ట్రాన్స్ స్ట్రక్చర్స్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ జామెట్రికల్ ఐసోమర్స్ విల్ డ్రా. ఓకేనా. జామెట్రికల్ అంటే సిస్ట్రాన్స్ డ్రా చేయాలి. ఓకే. సో చెక్ చేద్దాం. సెంట్రల్ మెటల్ ఆటమ్ క్రోమియం. ఓకే. 6 లిగాండ్స్ కదా. సో 6 యారోస్ పెట్టేసుకుందాం ముందే. సో ఇలా మీకు తెలిసిందే కదా, ఎప్పుడు ఇదే డ్రా చేస్తున్నాం. సో ఇక్కడ మీకు C2O4 అనేది ఆక్సలేట్ ఏమో బైడెండేట్ లిగాండ్. సో నేను ఇక్కడ పెడుతున్నాను, ఇక్కడ ఒక ఆక్సలేట్, ఇక్కడ ఒక ఆక్సలేట్ పెట్టామనుకోండి. ఆక్సలేట్ అయాన్స్ ఆర్ ఆన్ ద ఆపోజిట్ సైడ్, అంటే అది ట్రాన్స్ స్ట్రక్చర్ అవుతుంది. H2O పైన ఒకటి కింద ఒకటి. సో ఇదేం స్ట్రక్చర్ అవుతుంది? ట్రాన్స్ స్ట్రక్చర్ అవుతుంది. అంటే సిమిలర్ లిగాండ్స్ ఆర్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ కాబట్టి ఇది ట్రాన్స్ స్ట్రక్చర్ అవుతుంది. ఇప్పుడు సిస్ స్ట్రక్చర్ డ్రా చేద్దాం. మళ్ళీ మీరు 6 లిగాండ్స్ యాజ్ యూజువల్గా పెట్టేసుకోండి. ఓకే. సో ఇప్పుడు మనం అడ్జసెంట్లో ఉండాలి కాబట్టి ఇక్కడ ఒక ఆక్సలేట్,
ఇక్కడ ఒక ఆక్సలేట్ పెట్టేసుకుందాం, ఇక్కడ ఒక H2O, ఇక్కడ ఒక H2O. సో దిస్ ఇస్ సిస్ స్ట్రక్చర్. ఓకే, లిగాండ్స్ సిమిలర్ టైప్స్ ఆఫ్ లిగాండ్స్ షుడ్ బి ఆన్ ద అడ్జసెంట్ సైడ్. కాబట్టి ఇది సిస్ స్ట్రక్చర్ అవుతుంది, ఇది ట్రాన్స్ స్ట్రక్చర్ అవుతుంది. ఓకే, సో దీనికి నేమ్ కూడా రాయమని అడిగాడు, మర్చిపోయాను నేను. ఓకే, యాక్చువల్లీ ఐ ఫర్గాట్ టు రైట్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. నేమ్ కూడా రాయమని కూడా అడిగాడు. సో నేమ్ ఏంటి చూడండి, నేమ్ పొటాషియం బయట ఉంది. సో పొటాషియం, క్రోమియంకి మనకి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వచ్చింది, +3 వచ్చింది కదా. సో రోమన్ నెంబర్ 3 రాసుకోవాలి. పొటాషియం డైయాక్వో, 2 వాటర్లు ఉన్నాయి కదా. సో డైయాక్వో డైఆక్సలేటు, లేకపోతే బిస్ ఆక్సలేటు అని కూడా రాయొచ్చు. ఓకేనా, బైడెండేట్ లిగాండ్ కదా అది. బిస్ ఆక్సలేటు, క్రోమియం 3 ఇక్కడ 3 వాటర్లు ఉన్నాయి, పైట ఉన్నాయి అది కూడా. సో ట్రైహైడ్రేట్. ఓకేనా, ట్రైహైడ్రేట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. ఓకే, సో దిస్ ఈస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మొత్తం 5 రాయమని అడిగాడు ఇప్పుడు. ఒకటి, ఫస్ట్ది ఆక్సిడేషన్ స్టేట్ ఎలాగో ఫైండ్ చేయాలి, కోఆర్డినేషన్ నెంబర్ ఫైండ్ చేయాలి, డిఆర్బిటాల్ ఆక్యుపేషన్ ఫైండ్ చేయాలి, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫైండ్ చేయాలి, దెన్ స్టీరియో కెమిస్ట్రీ కూడా ఫైండ్ చేయాలి. ఓకే, ఇంకా స్టీరియో కెమిస్ట్రీ కూడా కంప్లీట్ అయిపోలేదు, నేమ్ కూడా రాస్తాం మనం. స్టీరియో కెమిస్ట్రీ అంటే జామెట్రికల్, ఆప్టికల్ 2 వస్తాయి. ఓకేనా, ఇప్పుడు నేను జామెట్రికల్ మాత్రమే డ్రా చేశాను. సో ఆప్టికల్ కూడా డ్రా చేయాలి. సో ఆప్టికల్లో ఏమొస్తుందంటే ట్రాన్స్కి సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ వస్తాయి. మనకి ఆప్టికల్లీ యాక్టివ్ కావాలంటే నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ కావాలి. ట్రాన్స్ స్ట్రక్చర్స్కి మనము ఆప్టికల్ ఐసోమర్స్ డ్రా చేయలేము. సో సిస్ స్ట్రక్చర్కి డ్రా చేద్దాం. సో ఐ రబ్ దట్ సైడ్ అండ్ ఐ డ్రా దట్ సైడ్. ఓకే, సో స్టీరియో అన్నాడు కాబట్టి బోత్ జామెట్రికల్ యాజ్ వెల్ యాజ్ ఆప్టికల్ 2 డ్రా చేయాలి. సో ఆప్టికల్ ఐసోమర్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ మనం రాసుకోవాల్సింది, ఫర్ ట్రాన్స్ స్ట్రక్చర్స్ ఆప్టికల్ ఐసోమర్స్ ఆర్ నాట్ పాసిబుల్. ఓకేనా, ఆప్టికల్ ఐసోమర్స్ నాట్ పాసిబుల్ బికాస్ దే ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్ కాదు, సూపర్ ఇంపోజబుల్. ఓకేనా, ఈ 2 సూపర్ ఇంపోజబుల్ అయిపోతాయి చూడండి. కాబట్టి ట్రాన్స్కి ఆప్టికల్ ఐసోమర్స్ ఉండవు. నౌ విల్ డ్రా ఫర్ సిస్, ఆప్టికల్ ఐసోమర్స్ ఆఫ్ సిస్. ఓకేనా, ఆప్టికల్ ఐసోమర్స్ ఆఫ్ సిస్ స్ట్రక్చర్స్. ఓకే, సో ఎలా డ్రా చేద్దాం? సో యాజ్ యూజువల్ క్రోమియం సెంటర్లోకి 3 లిగాండ్స్ పైన, 3 లిగాండ్స్ కింద. ఓకే, సో నేను ఈ 2 జాయిన్ చేస్తాను, ఆక్స్. ఓకే, ఇది ఒక వాటర్ మాలిక్యూల్, ఇది ఒక వాటర్ మాలిక్యూల్, మిర్రర్. సో ఇప్పుడు దీని మిర్రర్ ఇమేజ్ డ్రా చేయాలంటే ఉల్టాగా డ్రా చేసేసుకోవడమే. ఓకే, సో ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి, ఇటుపక్క ఇక్కడ ఆక్స్ డ్రా చేశాను కాబట్టి. సో ఇప్పుడు ఇటువైపు డ్రా చేసుకుందాం. ఒక H2O ఇక్కడ, ఇంకొక H2O ఇక్కడ. సో ఇది 2 ఇప్పుడు మిర్రర్ ఇమేజెస్ అవుతాయి, బట్ నాట్ సూపర్ ఇంపాసిబుల్, హెన్స్ దే ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్. సో ఇప్పుడు ఇది టు మై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి ఇది మనం లీవో రొటేటరీ అనొచ్చు, లీవో రొటేటరీ, అండ్ దిస్ విల్ బికమ్ డెక్స్ట్రో రొటేటరీ. ఓకే, హెన్స్ దే ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్. ఓకేనా, హెన్స్ they are optically active. Okay, so this is your 24th లో ఫస్ట్ క్వశ్చన్ ఒకటే అయింది, ఇంకా అలా 5 ఎన్నో ఉన్నాయి. ఓకే, సో లెట్ us go with that now.
సో 24th సెకండ్ క్వశ్చన్ చూడండి. CONH3 టేకిన్ 5 times Cl2 అని ఇచ్చాడు. సో ఆక్సిడేషన్ నెంబర్ మనం x వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే x వి గాట్ ఇట్ యాజ్ +3. సో ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ కోబాల్ట్ వి గాట్ ఇట్ యాజ్ +3. ఇక్కడ 5 అమోనియా లిగాండ్స్ 1 క్లోరైడ్ లిగాండ్ ఉన్నాయి కాబట్టి టోటల్ లిగాండ్స్ ఆర్ 6. సో ఇట్ ఈస్ కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 6 అంటే ఆక్టాహెడ్రల్ జామెట్రీ ఉంటుంది. ఇప్పుడు CO3+కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెక్ చేస్తే కోబాల్ట్ అటామిక్ నెంబర్ 27 కదా. సో ఆర్గాన్ 4s2 3d7 కానీ 3 electrons are lost. సో దే ఆర్ లాస్ట్ ఫ్రమ్ 4s 2 electrons are lost and from 3ds 1 electron is lost. సో 4s0 3d6 అవుతుంది. సో ఇక్కడ నేమ్ వచ్చేసి అమైన్స్ 5 ఉన్నాయి. సో పెంటా అమైన్, క్లోరిడో, క్లోరిన్ లోపల ఉన్నది కాబట్టి లోపల ఉన్న క్లోరిన్కి క్లోరిడో అని నేమింగ్ ఇవ్వాలి. కోబాల్ట్ ఆక్సిడేషన్ స్టేట్ 3 ఉంది కాబట్టి రోమన్ నెంబర్ 3, బయట క్లోరైడ్. ఓకే, సో పెంటా అమైన్ క్లోరిడో కోబాల్ట్ 3 క్లోరైడ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. నెక్స్ట్ కమింగ్ టు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు మీరు ఫస్ట్ లిగాండ్స్ చెక్ చేయండి. ఇక్కడైతే అమోనియాలు 5 ఉన్నాయి, 5 లిగాండ్స్ స్ట్రాంగ్ లిగాండ్స్ ఉన్నాయి. సో పెయిరింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో T2G EG కింద స్ప్లిట్ అయిన తర్వాత 6 electrons కూడా T2Gలోకి వచ్చేస్తాయి ఎందుకంటే పెయిరింగ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో T2Gలో 6 electrons, EGలో 0 electrons. సో దిస్ ఈస్ ద కాన్ఫిగరేషన్. నెక్స్ట్ కమింగ్ టు మ్యాగ్నెటిక్ మూమెంట్. ఇక్కడ మీకు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అసలు దొరకట్లేదు, అన్నీ పెయిరప్ అయిపోయాయి. ఓకేనా, డ్యూ టు స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్ ఆల్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ పెయిర్డ్ అప్. సో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి లేవు. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది 0 ఉంటుందన్నమాట. నా కమింగ్ టు స్టీరియో కెమిస్ట్రీ. జామెట్రికల్ ఐసోమర్ సిస్ అండ్ ట్రాన్స్ ఫస్ట్ చెక్ చేయాలి. సో మనకి ఇచ్చిన కాంప్లెక్స్ ఏ స్ట్రక్చర్లో ఉంది? MA5B స్ట్రక్చర్లో ఉంది. సో MA5B అనే స్ట్రక్చర్స్ ఉండే కాంప్లెక్సెస్ జామెట్రికల్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చేయవు. అట్లీస్ట్ మీకు సిస్ అండ్ ట్రాన్స్ ఎగ్జిబిట్ చేసుకోవడానికి కూడా అట్లీస్ట్ త్రీ లిగాండ్స్ అయినా కూడా మీకు సిమిలర్ టైప్ ఉండాలి. సో MA5 ఇక్కడ అన్నీ సేమ్ టైపే ఉన్నాయి, డిఫరెంట్ ఉండాలి కదా. సో MA5B అనే కాంప్లెక్సెస్ జామెట్రికల్ ఐసోమరిజంని ఎగ్జిబిట్ చేయవు. ఓకే, నౌ కమింగ్ టు ఆప్టికల్ ఐసోమరిజం. అప్పుడు కూడా మీకు చాలా ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఒక NH3 ఒక Clని మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటే ఇంకొకటి ఆపోజిట్లో మిర్రర్ ఇమేజ్లో రైట్ హ్యాండ్ సైడ్ రాసుకోవచ్చు. సో 2 ఆప్టికల్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్. దోస్ 2 ఆర్ దీస్ 2. సో దిస్ ఈస్ అబౌట్ స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ ద గివెన్ కాంప్లెక్స్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 5.24లో త్రీ మోర్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మీరు హోంవర్క్ చేయండి. Now coming to question number 5.25. Explain the violet color of the complex TiH2O 6 times 3+ on the basis of crystal field theory. ఓకేనా, వైలెట్ కలర్ ఉంటుందంట ఈ కాంప్లెక్స్. సో ఆ కలర్ అనేది ఎలా ఎగ్జిబిట్ చేస్తుంది అనేది క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ చేసాం అనుకోండి. టిటానియంకి X అనుకుంటాం, వాటర్ న్యూట్రల్ లిగాండ్ కాబట్టి 0 అండ్ పైన ఛార్జ్ ఏమో 3+ ఇచ్చాడు. సో X ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది, అంటే టిటానియం 3+. టిటానియం అటామిక్ నెంబర్ వచ్చేసి 22, అంటే ఆర్గాన్ 4s2 3d2 ఉంటుంది. సో 3 electrons లాస్ట్ కాబట్టి 2 electrons are lost from 4s and 1 electron is lost from 3d. అప్పుడు మనకి కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? ఆర్గాన్ 4s0 3d1 అవుతుంది. ఓకేనా, సో ఆర్గాన్ 4s0 3d1. సో ఇప్పుడు క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ అబ్జర్వ్ చేస్తే ఓకే, సో T2G కిందన పైన EG సెట్. ఇది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కాబట్టి T2G కిందన రాసుకుంటాం, EG పైన రాసుకుంటాం. ఓకే, సో D1 కాన్ఫిగరేషన్ ఒకటే ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఆ D1 కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు నీకు ఇన్ని ఎంటీ పేకెంట్ ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ కూడా ఎనర్జీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ ఎనర్జీని ఈ ఎలక్ట్రాన్ అబ్జార్బ్ చేసేసుకుని ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. ఓకే, ద ఎలక్ట్రాన్ ఇన్ D1 కాన్ఫిగరేషన్ ఇన్ T2G అబ్జార్బ్స్ ఎనర్జీ అండ్ గోస్ టు ఎక్సైటెడ్ స్టేట్. సో ఇలా ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తుంది. సో ఇన్ ఎక్సైటెడ్ స్టేట్ ఇట్ ఈస్ హైలీ అన్స్టేబుల్. సో ఇట్ రిటర్న్స్ టు ఇట్స్ గ్రౌండ్ స్టేట్. So while returning back it releases some of the energy. Okay, energy is equal to the wavelength of the violet light of visible region. Okay, so ఇలా రిలీజ్ అయిన ఎనర్జీకి వేవ్ లెంగ్త్ కరెస్పాండింగ్ వేవ్ లెంగ్త్ వచ్చేసి మన విజిబుల్ రీజియన్లో వైలెట్ వేవ్ లెంగ్త్తో మ్యాచ్ అవుతుంది అనమాట. దట్స్ వై it appears violet in color, and this you call it as what? This phenomenon is called as DD transition.
ఓకేనా. టీడీ ట్రాన్సిషన్స్ జరగడం వల్లే కదా కాంప్లెక్స్ అనేది కలర్డ్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ గివింగ్ అవుట్ ద సో కాల్డ్ రిలీజ్డ్ ఎనర్జీ విల్ బి ఈక్వల్ టు ద వేవ్ లెంగ్త్ ఆఫ్ violet light of visible region. That's why it appears violet in color. Okay, so that's why the complex appears violet in color. Okay, so please note down. So question number 26 చూడండి, what is meant by Chelet effect? Give an example. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన క్వశ్చనే. క్వశ్చన్ నెంబర్ 7 SAQsలో వీడియో నెంబర్ 5లో మీరు రిఫర్ చేయండి. ఓకేనా, మీరు అలా చెప్తేనే రిఫర్ చేస్తారు, లేకపోతే వదిలేస్తారు. అన్ని క్వశ్చన్స్ రిపీట్ ఉన్నవన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేస్తే కూడా వీడియోని ఫుల్ లెంగ్త్లో చూడరు. ఓకే, సో రాయడం, అప్లోడ్ చేయడం, ఇవన్నీ ఇందులో ఉన్న బ్యాక్గ్రౌండ్ కష్టం అనేది మీకు తెలిస్తే డెఫినెట్గా మీరు రిఫర్ చేస్తారు. సో ఆ కష్టాన్ని గుర్తిస్తే చాలు, మీకు మంచి మార్క్స్ వస్తే చాలు. ఓకే, సో మీరు మంచి మార్క్స్ రావాలి అంటే ఖచ్చితంగా రిఫర్ చేయాల్సిందే. ఓకేనా, సో మీరు బద్ధకం పడ్డారనుకోండి మళ్ళీ మీకే ప్రాబ్లం. ఓకే, సో రిఫర్ అయితే చేయండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 27 కూడా అప్లికేషన్స్లో రిపీట్ అయింది. బయాలజికల్ సిస్టమ్స్, అనలిటికల్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, మెటలర్జీ, ఈ అప్లికేషన్స్ రాయమంటున్నాడు. సో అది కూడా మీరు క్వశ్చన్ నెంబర్ 4 LAQsలో రిఫర్ చేస్తారనుకోండి, యూ విల్ గెట్ ది ఆన్సర్. వీడియో నెంబర్ 6. ఓకే, కంపల్సరీగా గో బ్యాక్ టు ద ప్రీవియస్ వీడియోస్ అండ్ రిఫర్. ఓకేనా, సో రిఫర్ చేస్తే మీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. ఆన్సర్స్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 28. హౌ మెనీ అయాన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద కాంప్లెక్స్ CONH3 6 times Cl2? సో ఇది ఈ కోఆర్డినేషన్ స్పియర్ బయట 2 కౌంటర్ అయాన్స్ క్లోరిన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వాటర్లో వేసామనుకోండి, ఇట్ స్ప్లిట్స్ ఇంటూ వాట్? CONH3 6 times 2 ప్లస్ 2Cl- కింద స్ప్లిట్ అవుతుంది. సో మనకి వాటర్లో వేసిన తర్వాత ఎన్ని అయాన్స్ వస్తున్నాయి? 1 కాంప్లెక్స్ అయాన్ వస్తుంది, 2 సింపుల్ అయాన్స్ వస్తున్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ హౌ మెనీ? 3. సో ఆన్సర్ ఈస్ 3. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 28 ఈస్ డన్. ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 29 చూడండి, అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఆఫ్ ఇట్ హ్యాస్ హైయెస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ? అలా మూడు క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకే, సో 3 క్వశ్చన్స్లో మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్కి ఫార్ములా వచ్చేసి μ ఈజ్ ఈక్వల్స్ టు √n × n+2 కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఫైండ్ చేయాలి? ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ చేయాలి. క్రోమియంకి X అనుకుంటే వాటర్కి 0. సో పైన ఛార్జ్ 3 ఇచ్చారు. సో క్రోమియంకి ఛార్జ్ 3 వస్తుంది. Cr3+ అంటే కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది? ఆర్గాన్ 4s1 3d5లోంచి 4s1లోంచి 1 ఎలక్ట్రాన్, 3d5లోంచి 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతాయి. అప్పుడు Cr3+ కాన్ఫిగరేషన్ ఈజ్ హౌ మచ్? ఆర్గాన్ 4s0 3d3 అవుతుంది. సో 3d3 కాన్ఫిగరేషన్ అనమాట. సో అంటే 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. వీక్ ఫీల్డ్ లిగాండ్ కదా, సో పెయిరింగ్ కూడా జరగదు. వాటర్ వీక్ ఫీల్డ్ లిగాండ్ కదా, సో పెయిరింగ్ కూడా జరగదు అనమాట. ఓకే, సో 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 3 × 3 + 2 √15 బోర్ మ్యాగ్నెటాన్. అలాగే ఇక్కడ ఐరన్, ఇక్కడ H2O కామన్గా ఉంది చూడండి. 3 క్వశ్చన్స్లో H2O లిగాండే ఉంది. సో పెయిరింగ్ ఎక్కడా జరగదు. ఓకేనా, సో మనం చెక్ చేయాల్సింది డైరెక్ట్గా సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆక్సిడేషన్ స్టేట్తో చెక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఐరన్ +2 వచ్చింది. సో Fe+2 అంటే ఆర్గాన్ 4s0 3d6 కాన్ఫిగరేషన్ అంటే మనకి 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ దొరుకుతున్నాయి. సో అప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత ఉంటుంది? μ ఈజ్ ఈక్వల్స్ టు n × n+2 అంటే 4 × 4+2 √24 అవుతుంది. అలాగే జింక్, థర్డ్ క్వశ్చన్లో జింక్ ఇచ్చాడు. జింక్కి ఇక్కడ ఛార్జ్ వచ్చేసి +2 ఉంది. సో ఆర్గాన్ 4s0 3d10 అనగానే మీకు ఐడియా వచ్చేస్తుంది కదా, అన్ని పేరప్ ఆల్రెడీ అయిపోయి ఉంటాయి. ఇది లిగెండ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని బట్టి కాదు, అయాన్లో మాత్రమే. అయాన్ ఇట్ సెల్ఫ్ ఈస్ హ్యావింగ్ ఆల్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 0. అన్ని పేర్డ్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి. 3d10 కాన్ఫిగరేషన్ కదా, సో ఆల్ ఆర్ పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 0. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ 0. సో మనకి అన్నిటికన్నా హైయెస్ట్ దేనికి వచ్చింది? సెకండ్ దానికి వచ్చింది. సో FeH2O 6 times 2+ ఈజ్ గ్రేటర్ దెన్ CrH2O 6 times 2+ ఈజ్ గ్రేటర్ దెన్ ZnH2O 6 times 2+. ఓకే, సో ఇది 29th one ఆన్సర్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. క్వశ్చన్ నెంబర్ 30 చూడండి, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ స్టేబుల్ కాంప్లెక్స్? ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ మీరు 4 ఆప్షన్స్లో అబ్జర్వ్ చేస్తే H2O సింగిల్ మోనోడెండేట్ లిగెండ్,
ఓకే, NH3 కూడా మోనోడెండేట్, కానీ ఇక్కడ C2O4 ఆక్సలేట్ ఈజ్ అ బైడెండేట్ లిగాండ్. క్లోరిన్ కూడా మోనోడెండేట్ లిగాండ్. సో బైడెండేట్ లిగాండ్స్ ఆర్ పాలిడెండేట్ లిగాండ్సే రింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ చేస్తాయి అనమాట. సో ఏవైతే రింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ చేసాయో దే అండర్గో చిలేషన్ ఎఫెక్ట్, అండ్ దాట్ చిలేషన్ ఎఫెక్ట్ కాజెస్ ద స్టెబిలిటీ, ఇంక్రీజెస్ ద స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్స్. సో రింగ్ స్ట్రక్చర్ ఫామ్ అయిన కాంప్లెక్సెస్ చిలేటింగ్ ఎఫెక్ట్ ఎగ్జిబిట్ చేస్తాయి, అండ్ చిలేటింగ్ ఎఫెక్ట్ ఎగ్జిబిట్ చేసిన కాంప్లెక్సెసే మోస్ట్ స్టేబుల్ కాంప్లెక్సెస్ అనమాట. సో ఇక్కడ చిలేటింగ్ ఎఫెక్ట్ ఎగ్జిబిట్ చేసేది FeC2O4 టేకెన్ థ్రైస్ 3-. సో దానికి రింగ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుందన్నమాట. సో ఆప్షన్ 3 ఈజ్ అ మోస్ట్ స్టేబుల్ స్ట్రక్చర్. ఓకే, సో దట్ ఈస్ ఓన్లీ క్వశ్చన్ నెంబర్ 30. సో ప్లీజ్ నోట్ డౌన్. So finally we reached to the last question of this chapter, that is question number 31. What will be the correct order of wavelengths of absorption in the visible region for the following అని చెప్పి 3 questions ఇచ్చారు. ఓకేనా, వేవ్ లెంగ్త్ ఆర్డర్ కావాలంట. ఓకేనా, సో వేవ్ లెంగ్త్ ఆర్డర్ ఎలా ఫైండ్ చేస్తాం? ఇప్పటివరకు మనకి ఏది దీనికి రిలేటెడ్గా ఏ క్వశ్చన్ లేదు కదా అని మీరు అనుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇచ్చిన 3 ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మూడిట్లలో కూడా సెంట్రల్ మెటల్ ఆటమ్ నికెల్ ఉంది, ఆక్సిడేషన్ స్టేట్ +2 ఉంది. ఓకేనా, సో ఇన్ ఆల్ ద అబవ్ 3 ఆప్షన్స్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఈజ్ Ni2+. నౌ తర్వాత ఏం చెక్ చేయాలి మనం? లిగాండ్స్ చెక్ చేయాలి. సో ఫస్ట్ దాంట్లో లిగాండ్ వచ్చేసి NO2 ఉంది, సెకండ్ దాంట్లో NH3 ఉంది, H2O ఉంది థర్డ్ దాంట్లో. ఓకే, నౌ వీ చెక్ ద లిగాండ్స్ అండ్ దేర్ ఫీల్డ్ స్ట్రెంగ్త్స్. సో ఫీల్డ్ స్ట్రెంగ్త్స్ చెక్ చేసుకుంటే వాటర్ వీక్ ఫీల్డ్ లిగాండ్, దాని తర్వాత నెక్స్ట్ వీక్ ఈజ్ NH3 అండ్ NO2 ఈజ్ స్ట్రాంగ్ లిగాండ్. ఓకేనా, ఈ ఆర్డర్లో అంటే ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆర్డర్ వచ్చేసి వాటర్ కంపారిటివ్లీ వీక్ ఫీల్డ్ కంపారిటివ్లీ విత్ అమోనియా ఈజ్ వీకర్ కంపారిటివ్లీ విత్ NO2. సో NO2కి హైయెస్ట్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఉంటుందన్నమాట, అంటే ఎనర్జీ ఈజ్ మోర్ ఫర్ NO2. ఓకేనా, నెక్స్ట్ ఇట్ ఈస్ ఫర్ NH3 అండ్ ఎనర్జీ ఈజ్ లెస్ ఫర్ H2O. ఓకే, సో ఈ పాయింట్ వరకు అయితే మనం తెలుసుకోగలం ఫీల్డ్ స్ట్రెంగ్త్ని బట్టి, లిగాండ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని బట్టి. అంటే మీరు స్పెక్ట్రోకెమికల్ సిరీస్లో మీకు ఈ ఆర్డర్ ఉంది కదా, సో ఆర్డర్ని బట్టి తీసుకోవాలన్నమాట. సో ఆర్డర్ కూడా మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే ఖచ్చితంగా బై హార్ట్ చేసుకునే వెళ్ళాలి, అప్పుడైతేనే మీరు స్పీడ్ పెరుగుతుంది, లేకపోతే స్లో అయిపోతారు, డౌట్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో మీరు క్లియర్గా స్పెక్ట్రోకెమికల్ సిరీస్ని బట్టి మనం క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఆర్డర్ ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎనర్జీ అంటున్నాం కదా, ΔO అనేది ఎనర్జీ. కానీ వాడు అడిగేది ఏంటి? వేవ్ లెంగ్త్ అడుగుతున్నాడు. సో ఎనర్జీకి వేవ్ లెంగ్త్కి రిలేషన్ ఏంటో మనం బయటికి తీసుకురావాలి. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎనర్జీ అండ్ వేవ్ లెంగ్త్? ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ప్లాంక్స్ ఈక్వేషన్ ద్వారా మనం అదే చెప్పుకోవచ్చు కదా, ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా. ఇక్కడ ఎనర్జీని మనం ΔO డినోట్ చేస్తాం, ఇది క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. సో ΔO ఈజ్ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా. సో ΔO ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి తక్కువ లాంబ్డా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, NO2 స్ట్రాంగ్ ఫీల్డ్ కాబట్టి CFSE ఎక్కువ NO2కి ఉంటుంది. సో షార్టెస్ట్ వేవ్ లెంగ్త్ ఉంటుంది NO2కి. నెక్స్ట్ కమ్స్ NH3 అండ్ లాస్ట్ కమ్స్ H2O వీక్ ఫీల్డ్ లిగాండ్ కాబట్టి వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ తక్కువ ఉంటుంది, వేవ్ లెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఆర్డర్. NO2 is less than NH3 is less than H2O. Okay, so this is your question number 31. Okay children, keep watching my videos. Thank you for watching. Okay, please share my videos to all of your friends so that it will be very much beneficial to you, and please give more and more likes and shares for this video and hype this video. Okay, thank you for watching. Bye.